శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కందము. బలరామకృష్ణుల జననము. దేవకీ వసుదేవులు చెరసాలలో ఉన్నప్పుడు కంసుని దుండగాలకు భయపడిన యాదవులు కొందరు యమున ఆవలనున్న నందవ్రజంలో తలదాచుకునేవారు. వసుదేవుని భార్య అయిన రోహిణి కూడా నందుని రక్షణలో అక్కడే ఉన్నది. శ్రీహరి యోగమాయను పిలిచి దేవకి గర్భాన ఉన్న 7వ బిడ్డను వెలికితీసి రోహిణి గర్భాన ఉంచుమని ఆదేశించాడు. మళ్ళీ యోగమాయ నందుని భార్య అయిన యశోద గర్భాన ప్రవేశించి జన్మించాలని ఆదేశించాడు. దాని తరువాత యోగమాయ లోకములో ఈశ్వరిగా పూజలందుకొని సంతానము లేని వారికి సంతానం కలిగిస్తుంది. ఆమెకు ప్రజలు దేవాలయాలు నిర్మించి ఆమెను దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద, అంబిక అనే 14 నామాలతో కొలుస్తారని శ్రీహరి చెప్పాడు. శ్రీహరి ఆదేశించిన ప్రకారమే అంతా చేయబడింది. దేవకి గర్భము నుండి వెలికి తీయబడి రోహిణీ గర్భములో ఉంచబడటం చేత ఆ బిడ్డను సంకర్షణుడని తరువాత అన్నారు. దేవకీదేవి యొక్క 7వ గర్భము నష్టమైపోయినదని అందరూ భావించారు. రోహిణీ గర్భాన జన్మించిన బిడ్డడు మిక్కిలి బలశాలిగా కనిపించటం చేత బలభద్రుడని, అందరినీ ఆనందింపజేసేవాడుగా కనిపించటం చేత బలరాముడని పిలువబడ్డాడు. 8వ సంతానముగా విచ్చేయ సంకల్పించిన శ్రీహరి వసుదేవుని యందు ప్రవేశించాడు. వసుదేవుడు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు. దేవకి గర్భాన ప్రవేశించిన స్వామి కంసుని చెరసాలను ఒక సూర్యమండలమా అన్నట్లు ప్రకాశింపచేశాడు. ఒకనాడు కంసుడు చెరసాలకు వచ్చి దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న దేవకిని చూశాడు. ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆకాశవాణి చెప్పింది నిజమే కాబోతున్నదని గ్రహించాడు. ఇప్పుడు ఈమె గర్భములో ఉన్నవాడు నిశ్చయముగా హరియే. ఇప్పుడు ఏం చెయ్యాలి? చంపివెయ్యాలి. కానీ దేవకి గర్భవతి, స్త్రీవధ అందున చెల్లిలే కదా, మహాపాపం చుట్టుకుంటుంది. చిరకాలం ఈ అపకీర్తి నా యందు నిలిచిపోతుంది. అయినా నేను ఇదివరకు ఎందరిని చంపలేదు. ఇప్పుడు ఈ సంశయాలెందుకు వస్తున్నాయి? నిజంగా ఇది విష్ణుమాయయే. ఈమెను చూస్తుంటే నాకు ఎందుకో ధర్మచింతన కలుగుచున్నది. చంపవలసిన చెయ్యి వెనకాడుతున్నది అనుకుంటూ ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. అయినా అతని తలుపులన్నీ హరిపైననే ఉంటున్నాయి. ఆ హరి ఎప్పుడు పుడతాడా? అతనిని నేను ఎప్పుడు హతమార్చి వదిలించుకుంటానా? ఈ మృత్యు భయం నుంచి ఎప్పుడు ముక్తుని అవుతానా అని ఆహర్నిశలు ఆరాటపడుతూ ఉండేవాడు. తిరుగుచు కుడుచుచు త్రావుచు నరుగుచు కూర్చుండి లేచు జనవరతంబుల్ హరిదలచి దలచి జగమా హరిమయమని దలచ కంసుడారని అలుకన్ శ్రవణరంధ్రములనే శబ్దంబు వినబడునది హరి పలుకని ఆలకించు అక్షిమార్గమున నెయ్యది చూడబడు నది హరిమూర్తిగా నోపునంచు జూచు తిరుగుచో దేహంబు దృఢమైన సోకిన హరికరాఘాతమో ఎనుచు కలుగు గంధంబులేమైన ఘ్రాణంబు సోకిన హరిమాలిక గంధమనచు నదరు పలుకులెవ్వి అయిన పలుకుచో హరి పేరు పలుకబడి అననుచు భ్రమసి పలుకు తలపులెట్టివైన తలచి ఆ తలపులు హరితలంపులనుచు నలుగదలచు. ఈ విధంగా కంసుడు మనోవాక్కుల చేత ఇంద్రియ కర్మల చేత క్షణక్షణము భయముతోనైనా శ్రీహరి చింతనలోనే మునిగి ఉండేవాడు. భగవంతుడు భూమిపై దేవకి గర్భస్థుడే అవతరిస్తున్నాడని ఎరిగిన బ్రహ్మరుద్రాది దేవతలందరూ దేవకి వసుదేవులుండే చెరసాలకు వచ్చి స్వామిని ఇలా స్తుతించారు. సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధనుగాలత్రయమునందు గలుగువాని భూతంబులైదును పుట్టు చోటగువాని నైదు భూతంబులందమరువాని
ఐదు భూతంబులు నణగిన పిమ్మట బరుగువానిని సత్యభాషణంబు సమదర్శనంబును జరిపెడువానిని నిన్నాశ్రయింతుము నీ అధీన. మాయచేత నెరుక మాలిన వారలు పెక్కుగతుల నిన్ను పేరుకొందు రెరుగ నేర్చు విభుదు లేక చిత్తంబున నిఖిలమూర్తులెల్ల నీవే అండ్రు. ఓ పరాత్పర, సత్యవ్రతుడవు, నిత్యత్వాన్ని పొందించే సాధనమైన వాడవు, త్రికాలాల్లోనూ ఉండువాడవు, పంచభూతాల యొక్క ఉత్పత్తికి ఉనికికి లయాలకు స్థానమైన వాడవు, సత్యభాషణము సమదర్శనము పాటించేవాడవు అయినా నిన్ను ఆశ్రయిస్తున్నాము. నీ మాయచేత అజ్ఞానులు నిన్ను అనేకంగా వర్ణిస్తారు, కానీ విబుధులు జ్ఞానులు అన్ని మూర్తులలోనూ ఉన్నది నీ ఒక్కడివే అని ఏక మనస్సుతో అంటారు. ఓ పరమేశ్వర, నీవే జగత్కారణుడవు, జ్ఞానస్వరూపుడవు, సర్వాంతర్యామివి. ఈ లోకాల క్షేమం గురించి అనేక రూపాలలో అవతరిస్తుంటావు. నీ పాదమే సంసార సాగర తరణానికి నౌక. దానిని పట్టుకున్నవాడు ఆవలి ఒడ్డు చేరుకుంటాడు. కానీ అహంకారులకు నీ యొక్క మహిమ అంతుచెక్కదు. వారు మళ్ళీ మళ్ళీ నీచ జన్మలకు దిగజారిపోతారు. నీ పాదసేవకులకు ఎలాంటి భయమూ ఉండదు. అసురులను శిక్షించటానికి నీవే స్వయంగా భూలోకంలో అవతరించనవసరం లేదు. ఎలా అంటే, నీ సంకల్పమాత్రముచే ఒక్క అసురులే ఏమిటి, సమస్త బ్రహ్మాండము నశించిపోగలదు. అయినా నీవు జీవకోటి యందు అపార అనుగ్రహంతో అనేక రూపాల్లో అవతరించి వారు ఆయా రూపాలను దర్శించి ధ్యానించి తరించాలని వచ్చిన వారికి నీ దర్శన భాగ్యాన్ని కలిగించుతావు. అలాగ చెయ్యకపోతే నామరూపాలు లేని నిన్ను ఏ రూపంలో ఆరాధించాలో తెలియక లోకులు నాస్తికులైపోతారు కదా స్వామి. పరమపురుష, గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరివై భిక్షుడవై హయాననుడవై క్ష్మాదేవతా భర్తవై ధరణీనాథుడవై దయాగుణగణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృక్కెదమిలా భారంబు వారింపవే. ప్రభో, కంసాది దుష్టుల దుండగాల నుండి సాధు సజ్జనులను రక్షించడానికి సత్వరమే మాతృగర్భము నుండి వెలికిరమ్ము ముకుందా అని ప్రార్థించి దేవకితో ఇలా అన్నారు. తల్లి నీ యుదరంబులోన ప్రధాన పురుషుడున్న వాడెల్లి పుట్టెడి కంసుచే భయమింతలేదు. నిజంబు మాకెల్ల వారికి భద్రమయ్యడు నింక నీ కడుపెప్పుడున్ చల్లగావలే ఎదవావళి సంతసంబును పొందగన్. ఈ విధంగా హరిని స్తుతించి దేవకిని దీవించి బ్రహ్మాది దేవతలు నిష్క్రమించారు. జన్మయే లేని భగవంతుడు ఆవిర్భవించే సమయం ఆసన్నమైనది. గ్రహాలు తారలు అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. భూమండలమంతా మంగళకరముగా ఉన్నది. గంధర్వులు గానం చేస్తూ ఉండగా, అప్సరసలు నాట్యం చేస్తూ ఉండగా దేవకీదేవి గర్భము నుండి దేవదేవుడు సూర్యునిలా ఉదయించి దర్శనమిచ్చాడు. అప్పుడే పుట్టిన బాలునిలాగా కనిపించిన దివ్య తేజస్సుతో చతుర్భుజాలతో శంఖచక్ర గదా పద్మహస్తుడై కిరీట కుండల కౌస్తుభాలంకారాలతో నీలమేఘశ్చాయతో మెరిసిపోతున్న శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. సంభ్రమాశ్చర్యాలతో నోటమాట రాని వసుదేవుడు, ఇతడు నా పుత్రుడా, మహావిష్ణువా అని పరికించి చూశాడు. అతడు పరమపురుషుడే అని నిశ్చయించుకొని సాష్టాంగ ప్రణామం చేశాడు. ఆ గది అంతా దివ్య తేజస్సుతో నిండిపోగా అతడు ఇలా స్తోత్రం చేశాడు. సర్వము అయి సర్వత్రా నిండి ఉన్న నీవు జ్ఞానస్వరూపుడవు, సచ్చిదానందమూర్తివి. లోకములో ప్రబలిపోతున్న అసుర ప్రవృత్తులను అంతము చేయడానికి నా కుమారునిగా పుట్టిన నీకు నా నమస్కృతులు. నీ అన్నలనందరినీ క్రూరుడై వధించిన కంసుడు నీ మీదకు కూడా వస్తాడు. అందుచేత స్వామి,
ఈ నీ రూపాన్ని అతనికి కనిపించకుండా చేయుము అని ప్రార్థించాడు. అప్పుడు దేవకీదేవి ఈ విధంగా స్వామిని స్తుతించింది. ఓ పరాత్పర, నీ లీలా విలాసంతో సంకల్పమాత్రాన సంభవించే ఈ విశ్వసృష్టి అంతా బ్రహ్మదేవుని ఆయుర్దాయం నిండగానే నిశ్శేషంగా అంతమయ్యి నీలో లయించిన నీవు ఒక్కడవు మాత్రమే నిత్య సత్యస్వరూపుడవై నిలిచి ఉంటావు. అటువంటి నీ యొక్క పాదపద్మాలను ఆశ్రయించినట్టి మనుజునకు ఇంకా మృత్యుభయం ఎక్కడిది? మాధవ, నీ యొక్క లీలా వినోదానికి విశ్వాన్ని ప్రవర్తింపజేస్తావు. మాయ నీ యొక్క బంధువు, నీ నుండి ఉద్భవించింది. ఆ అనంతమైన కాలము నీ యొక్క అద్భుత ప్రక్రియ. అట్టి విశ్వేశ్వర, మంగళప్రదాత, నిన్నెప్పుడు కోరి భజించేవాడే కదా శాశ్వత సౌభాగ్య సౌఖ్య అభయ అమరత్వాలను పొందగలడు. పూర్వం యోగులు ఒంటికాల మీద నిల్చొని యోగ మార్గాన నిన్ను చూచితిమని అంటారే గాని నిజంగా నీ యొక్క స్వరూపాన్ని చూడలేరు. ఈ చర్మచక్షువులకు కనబడని ఈ అద్భుత రూపాన్ని నేను ఇప్పుడు చూస్తున్నాను. ఓ పరమేశ్వర, నీకు నమస్కరిస్తున్నాను. కానీ స్వామి, నీ యొక్క ఈ నిజస్వరూపాన్ని తొలగించుమయ్యా. దేవా, ప్రళయకాలంలో విశ్వాన్నంతా నీ యొక్క దొడ్డ కుక్షిలో నిముడ్చుకున్న గొప్ప నటుడవు. నీవు నేడు నా గర్భం నుండి జన్మించటం మహావిచిత్రం కాదా పరమపురుష? మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.